మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరపున నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి చిల్లిగవ్వ కూడా ఉపయోగపడే విధంగా ఏమీ లేదని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ 4,000 ఇస్తానని ఇచ్చిందా? 2,500 ఇస్తానని చేస్తోంది. చోటబాయ్ బడాబాయ్ అని చెప్పేసి వాళ్ళిద్దరు మంచి అవినాభావ సంబంధం పెట్టుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఏంటంటే కేవలం ప్రజల డైవర్షన్ కోసం పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని వదిలేసిన ఏంటికి వెళ్ళినా కూడా మాకు అన్ని కూడా కరెంట్ వచ్చింది. మాకు కరెంట్ వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ వచ్చింది. ఇప్పుడు 12 గంటలే వస్తున్నాయి. కాబట్టి ఏ పెన్షన్స్ పెంచుతున్నారు, పెంచలేదు. ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మరి మన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పేసి చెప్తాను. నర్సాపూర్ మున్సిపాలిటీ పైన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి కూడా పూర్తి నమ్మకం, విశ్వాసం మాకు. మరి అదే విధంగా ఏంటంటే కేవలం ఎంక్వైరీల పేరు మీద కాలయాపన చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ కన్నా కక్ష సాధింపు చర్యలు చేస్తుంది కానీ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుందని చెప్తా ఉన్నారు. మరి అందుకనే ఈ రోజు ఏంటంటే ముఖ్యమంత్రి గారు 10 రోజులు రాష్ట్రంలో పాలన తప్పింది, ఎటు పాలన ఎవరు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు వచ్చిన తర్వాత, నిన్న రాత్రి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు నుంచి జిల్లాల పర్యటనలు అని చెప్పేసి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో 15 రోజుల పాటు అడ్మినిస్ట్రేషన్ ను పట్టించుకోకుండా మరి ఉట్టిగా తిరిగితే రాష్ట్ర పరిస్థితి ఏంది, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు బీజేపీ కూడా నిన్న మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి కేంద్రం బడ్జెట్